మీ టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కు సంప్రదించండి 903226562006 వ్యాపారం మీది ప్రకటన మాది. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మన గెస్ట్ పద్మలయ ఆచార్య గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా కొనసాగుతూ హరికథ రంగంలోకి దాదాపు 40 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వచ్చింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. మేడం నమస్కారం. నమస్తే అండి. అసలు మీరు ఒక 40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. అవునండి. అంటే మీరు ఏ సంవత్సరంలోకి ఈ హరికథ రంగ ప్రవేశం చేశారు? ముందుగా మీ టీవీ ప్రేక్షకులకి నమస్తే అండి. నన్ను ఈ ఇంటర్వ్యూకు పిలిచినందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఈ హరికథ ప్రాక్టీస్ మొదలైందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను నా మొట్టమొదటి ప్రదర్శనను మన్నెంకొండ దేవస్థానంలో ఇచ్చాను. ఇక అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ కార్యక్రమం గత 40 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది. మీ హరికథ గురువు గారు ఎవరు మేడం? మా నాన్నగారే శేషభట్ట నరసింహాచార్యులు, జయలక్ష్మి తల్లిదండ్రులు. అసలు మీరు ఈ రంగంలోకి మొగ్గు చూపడానికి అసలు కారణం ఎలా వచ్చింది? అసలు ఆలోచన అంత చిన్న వయసులో మీకు ఆడుకోవాలి, సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఉంటుంది. మీరు హరికథ రంగంలోకి అసలు మీరు ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? నాకు హరికథ అన్న అంశం మీద అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండే, అసలు తెలియదు ఆ కళారూపం ఒకటి ఉందని. కానీ నాన్నగారి ప్రోత్సాహం, తెలంగాణలో లేడీ హరికథ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును. ఆ లోటు తీర్చడానికి నాన్నగారు చేసిన ప్రయత్నంలో నేను ఒక ఆర్టిస్ట్ సక్సెస్ అయ్యారు. ఎలా ఉంది మేడం ఫ్యామిలీ, అమ్మగారు ఎలా ప్రోత్సహించారు? ఇంట్లో నాకు వేరే వేరే ఏ పనులు చెప్పేవాళ్ళు కాదండి. సెలవు వచ్చిందంటే అలా కూర్చోవాలి, హరికథ నేర్చుకోవాలి. మీరు ఫస్ట్ ప్రదర్శన ఎక్కడ చేశారు? నా మొట్టమొదటి ప్రదర్శన నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మన్నెంకొండ దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదలైందండి. ఆ మొట్టమొదటి ప్రదర్శనలోనే దాదాపు ఒక 40 మంది వాద్యకాళ్ళు ఉన్నారు. బ్రహ్మోత్సవాలప్పుడు మన తెలంగాణలో ఉన్న అందరూ వాయిద్యకారులు, అందరూ ఆర్టిస్టులు అక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళ వాయిద్యాలను, మృదంగం ఏమిటి, తబలా ఏమిటి, ఢోలక్ ఏంటి, కీబోర్డ్ ఏంటి, హార్మోనియము, అన్ని వయలిన్, అన్ని రకాల వాయిద్యాలను వాయిస్తూ అలా కూర్చొని ఉంటే చాలా భయం వేసింది. కానీ మేకపోతు గాంభీర్యం అంటారే, అలా ఏం కనిపించనివ్వకుండా హాయిగా ప్రదర్శన ఇస్తున్నట్లు నటించా. అసలు హరికథ అంటే ఏంటి మేడం? మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఆ కళారూపం గురించి. సంగీతం, సాహిత్యం అనే 2 చక్రాల మీద బండిని నడిపిస్తూ, హాస్యం, నృత్యం అనే ప్రదేశాల వద్ద ఒకంత మజిలీ నిర్వహిస్తూ, గోవింద నామస్మరణం అనే హారాన్ని మధ్య మధ్యన మోగిస్తూ, తనను నమ్మి తన బండి ఎక్కి తనతో పాటుగా ప్రయాణిస్తున్న ప్రేక్షకులను మోక్ష గమ్యం వైపు తీసుకెళ్లేవాడే హరిదాసు. ఇందులో నృత్యం ఉంటుంది, సంగీతం, సాహిత్యం, సామాజిక అంశాల స్ఫురణ, హాస్యం, మరియు ప్రేక్షకులకు అసలు అక్కడ కూర్చున్న ఆ టైంకు అక్కడ కూర్చున్న ప్రేక్షకులకు ఏది ఇష్టం, వాళ్ళ నాడి పట్టుకోగలిగే నేర్పు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే హరిదాస్ సక్సెస్ అవుతారండి. ఈ హరికథ వల్ల సమాజానికి ఏం చెప్పాలి? ఏ కళ అయినా సమాజానికి పనికొచ్చేదే అయి ఉండాలి. సమాజానికి ఉపయోగపడితేనే అది చాలా రోజులు సాగుతుంది ఆ కళ. ముఖ్యంగా ఈ హరికథలో మధ్య మధ్యన నేను ఖచ్చితంగా సామాజిక అంశాలను చొప్పిస్తా. భ్రూణ హత్యలు కావచ్చు, బాలికా విద్య, కరెంటు పొదుపు, నీళ్ల పొదుపు, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణం, కరోనా మొదలైనవి, ఇంకా చాలా చాలా విషయాలను అందులో చొప్పిస్తూ, ఎలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏ అంశాన్ని తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలను అప్పుడప్పుడు మధ్య మధ్యన గుర్తుంచుకొని వాటిని ఉపయోగించుకుంటూ హరికథలో అలా సాగిపోతూ ఉండేట్టుగా చూసుకుంటాం.
కనుమరుగైపోతున్న హరికథను వెలుగులోకి తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? అది చాలా కష్టమే సార్. ఈ హరికథను వెలుగులోకి తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నా. అయితే చాలా బాగా కష్టమైన ప్రక్రియ ఇది. ఈ కళారూపం చాలా కష్టం. ఒకే ఒక వ్యక్తి, అతడే హీరో, అతడే హీరోయిన్, అతడే విలన్, అతడే జోకర్, అన్ని పాత్రలను అతడే ప్రదర్శించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా కష్టం ఆ వ్యక్తికి. అంతేకాకుండా ఒక 2-3 గంటలు లాగాలి నించోని. అట్లాంటప్పుడు బాగా కష్టం. దాన్ని కొద్దిగా నేను సింప్లిఫై చేసి, మరి నెక్స్ట్ తరం వాళ్ళు నేర్చుకోవాలంటే కొద్దిగా ఈజీ ఉండాలి. మరీ ఇంత కష్టంగా ఉంటే ఎవరు నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. అందుకని సింప్లిఫై చేసి 20 నిమిషాలలో ఈ హరికథను కుదించి చిన్న చిన్న ఘట్టాలను తీసుకొని విద్యార్థులకు పనికొచ్చే రకంగా నేను 20 నిమిషాలలో శ్రీరామ జననం, యాగ సంరక్షణ, సీతా కళ్యాణం, గరుడ గర్వభంగం అన్న పేర్లతో నేనే సొంతంగా రాసి ఒక 20, 25, 30 మంది విద్యార్థుల దాకా నేర్పించాను. ప్రదర్శనలు కూడా ఇప్పిస్తూ ఉన్నా. హరికథను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అని నా అభిప్రాయం. ఓకే మేడం. హరిదాసులు ఇప్పటికీ పదుల సంఖ్యలోకి తగ్గిపోతా ఉన్నారు. అవునండి. ఎందుకు పెరగట్లేదు? పెరగపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఈ రంగం వైపు అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదా? ఎందుకు వాళ్ళకు మరి ఇంత తగ్గడానికి కారణాలు ఏముంది? ఎందుకు ఆదరణ తగ్గింది, ఎందుకు నేర్చుకోవడం లేదు అంటే, మొట్టమొదలు ఇది చాలా కష్టమైన ప్రక్రియ. అంతేకాకుండా ఈ కళను ఆధారం చేసుకొని బతకాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఒక 4 జానపద గీతాలు నేర్చుకుంటే వాడికి బ్రహ్మరథం పడుతున్నారు. ఆట నాటాలలో ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. ఇంత కష్టమైన ప్రక్రియ సంవత్సరాల తరబడి నేర్చుకోవాలి, అన్ని అంశాలలో మెప్పించాలి. ఎన్ని ప్రదర్శనలకు అవకాశం దొరుకుతుంది వాడికి? అందుకే ఇది అంతరించిపోతా ఉంది. నెక్స్ట్ తరాల వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు రాకపోవడానికి కూడా అదే కారణం. అంటే హరికథను వెలుగులోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న ఇప్పుడు ప్రజెంట్గా చేస్తున్న ప్రయత్నం ఏంటి? ముఖ్యంగా యువకులు నేర్చుకోవాలి, చిన్నపిల్లలు నేర్చుకోవాలి. అంతేకాకుండా అది ప్రేక్షకులను ఆకట్టుకునే కళారూపమై ఉండాలి. అప్పుడే అది నిలబడుతుంది. అందుకే దాంట్లో నేను ఈ సామాజిక అంశాలను చొప్పించి ఏ ఏజ్ వాళ్ళైనా సరే దీన్ని ఎంజాయ్ చేసేటట్టుగా రూపొందించి రాశాను సొంతంగా చాలా కథలను. అలా అంటే హరికథను బతికించాలంటే ఏం చేయాలి, పలు రకాలుగా ఆలోచించి ఇప్పుడు ఉండే తరానికి ఎంజాయ్ చేయగలిగేటట్టుగా హరికథను నేర్పిస్తున్నా విద్యార్థులకు. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే. ఎందుకంటే అప్పటి తరం వాళ్ళకి హరికథ అనేది అర్థమైపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎంతసేపు ఉన్నా అంత సోషల్ నెట్వర్క్ అలాగే ఉంది. అవునండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏదన్నా మీరు దీన్ని మోడిఫై చేశారా? తప్పకుండా చేశాను సార్. మాడిఫై చేయకపోతే అసలు నిలవది కళ. అంత కష్టమైన ఒక 2-3 గంటలు కూర్చొని చూసే ఓపిక ఇప్పుడు లేదు, మనకే లేదు. అట్లాంటప్పుడు చిన్నపిల్లలు వాళ్ళని లాభం లేదు. పూర్వకాలంలో సినిమాలు ప్రభావం లేని కాలంలో అంతసేపు కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ చూసేవారు. సినిమాలు వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంత లెంగ్తీగా ఉండే కళారూపాలను చూడడానికి ప్రేక్షకులు ఎవరు ఇష్టపడతారు? దాన్ని అంతసేపు ఉండకుండా ఒక అరగంట, గంట లోపల అయిపోతే ప్రేక్షకులు వచ్చి కూర్చుంటారు. నేను గమనిస్తున్న చోటికి పూర్వకాలం కేవలం సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఈ హరికథలను ఆదరించేవాళ్ళు. పెద్దవాళ్ళు మాత్రమే కూర్చొని అలా హరికథను వినేవారు. కానీ ఇప్పుడు నేను కొత్తగా తయారు చేసిన ఈ హరికథలను వినడానికి పెద్దవాళ్ళు కూర్చుంటున్నారు, యువకులు కూర్చుంటున్నారు, చిన్న పిల్లలు కూర్చుంటున్నారు, మహిళలు కూర్చుంటున్నారు. చాలా ఇష్టంగా వింటున్నారు. వాళ్ళకి తెలియకుండానే 2-3 గంటలు కూర్చొని అప్పుడే అయిపోయిందా హరికథ అంటారు. ఇంకో గంట చెప్పమ్మా అంటారు. అంటే మనం వాళ్ళకి వాళ్ళ నాడి ఏమిటి, వాళ్ళు ఏ విషయాలను పట్టుకుంటున్నారు, ఏ ఏ విషయాలలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది తెలుసుకొని వాళ్ళకు రీచ్ అయ్యేటట్టుగా చెబితే తప్పకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కూర్చుంటారు, ప్రోత్సహిస్తారు మనల్ని. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఒక ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు కదా. అవునండి. ఇప్పటి వరకు మీరు ఈ హరికథ గురించి చెప్తా ఉన్నారు కదా. అవును. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చేసి మేడం నాకు ఈ హరికథ గురించి చెప్పండి, నేర్పండి అని ఎవరైనా ఇంతవరకు మిమ్మల్ని టచ్ ఎవరైనా వచ్చారా మీ దగ్గర? చాలా మంది వచ్చినారు సార్. ఒక ఆయన అయితే మరి ఒకసారి వసుంధర ఈనాడు పత్రిక వసుంధరలో నా గురించి రాశారు.
ఈమె ఎవరికైనా సరే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేర్పిస్తుంది అని అందులో వారు రాశారు. ఎక్కడో గుంటూరు అబ్బాయట, పెళ్ళైన వాడే యువకుడు, మరి భార్యా పిల్లలను ఎలా ఒప్పించాడో గాని తన సామానంతా సర్దుకొని వచ్చేసి, అమ్మ నాకు హరికథ నేర్పించండి, నేను సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ మీ ఇంట్లోనే ఉంటాను, హాయిగా నా హరికథ నేర్చుకుంటాను అన్నాడు. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు అని అంటే, ఏం లేదు మేడం, రిక్షా లాగుతాను, వచ్చిన డబ్బుతో నా సంసారం పోషించుకుంటాను అన్నాడు. మరి మీ యాబ్సెన్స్ లో వాళ్ళు ఎట్లా బతుకుతారండి అంటే, వాళ్ళు ఎలాగో బతికేస్తారులేండి, ఎప్పటి నుంచో హరికథ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు నేర్పండి అంటాడు. ఆ పిల్లోడిని నేను కన్విన్స్ చేసి, నాన్న నువ్వు ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత రా నాన్న, ఆ తర్వాత నువ్వు హరికథ నేర్చుకుందువు కానీ అని వెనక్కి తిప్పి పంపించేశారు. అప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఈ కళ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటారా ఆయనకి? అవును, చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాస్తవమే. కానీ అక్కడ ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేదు. భార్యా పిల్లలు ఎంత కష్టపడతారండి. చెప్పండి మేడం, ఈ కళను వెలుగులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వంకి మీరు ఏమైనా అప్పీల్ చేసుకుంటారా? తప్పకుండా సార్. ఆంధ్రప్రదేశ్లో హరికథ పాఠశాలలు ఉన్నాయి. ముఖ్యంగా కపిలేశ్వరపురంలో హరికథ పాఠశాల ఉంది, 4 సంవత్సరాల కోర్సు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా వాళ్ళకి అన్నం పెట్టి అకామిడేషన్ కల్పించి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళు హరికథ నేర్పించి 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసి వాళ్ళు హాయిగా హరికథ చెప్పే స్థాయిలో వాళ్ళని బయటికి పంపిస్తారు. ఇప్పుడు గుంటూరులో కానీ తెనాల్లో కానీ ఆడపిల్లలు చాలా మంది అదే వృత్తిలో హాయిగా సంపాదించుకుంటూ తమ తమ జీవితాలను అలా సాగిస్తూ ఉన్నారు. కానీ మన తెలంగాణలో ఒక్క హరికథ పాఠశాల కూడా లేదు. ఒకవేళ అట్లాంటి హరికథ పాఠశాలలో కనుక రాష్ట్ర స్థాయిలో ఒక్కటున్నా చాలు. హైదరాబాద్లో కనుక ఒక్క రాష్ట్ర స్థాయిలో ఒక్క హరికథ పాఠశాల ఉంటే కొంతమంది అయినా మొగ్గు చూపుతారేమో, నేర్చుకుంటారేమో. మాలాంటి వాళ్ళని అక్కడ కనుక గురువులుగా నియోగించి హరికథ నేర్పించమంటే మేము చాలా సంతోషంగా చెప్తామండి. దానివల్ల కొంతమంది విద్యార్థులు హరికథ నేర్చుకుంటారు. అంతేకాకుండా అదొక్కటే కాకుండా పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు, జాతరలు జరిగినప్పుడు హరికథ ప్రదర్శనలకు కూడా పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వాలి. అట్లాంటప్పుడే ఇంకొంతమందికి ఉపాధి లభిస్తుంది హరిదాసులకు. మేడం, ఒకవైపు ఉపాధ్యాయులుగా కొనసాగుతూ ఇంకోవైపు మీరు హరికథల మీద హరికథ రంగ ప్రవేశం చేస్తూ ఉన్నారు కదా, ఈ రెండింటికి సమయం ఎలా కేటాయిస్తారు, ఎలా కుదురుతుంది? చాలా కష్టంగా ఉంది. ఎలా అవుతుంది మేడం చెప్పండి. నో డౌట్ చాలా కష్టంగా ఉంది. 2 పడవల మీద ప్రయాణం, 2 కాదండి, మళ్ళీ సంసారం బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలన్నీ తీర్చుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ చేసి ఇంటికి వచ్చేసరికి 4 ఉదయం, తెల్లార్లు ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 4 అయి ఉంటుంది. పొద్దున్నే 8 నేను స్కూల్కి వెళ్ళాలి. అట్లాంటప్పుడు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. నా సీఎల్స్ మొత్తం నేను తప్పకుండా ఈ ప్రోగ్రామ్స్ కోసమే కేటాయిస్తూ ఉన్నాను. ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. మా వారు కానీ, మా పిల్లలు కానీ, మా కోడలు కానీ, మా అల్లుడు కానీ అందరూ అర్థం చేసుకున్నారు. కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్స్ నేను మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నేను ఈనాడు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాను. మీ టీవీ ప్రేక్షకుల కొరకి ఒక చిన్న హరికథ పెట్టండి. తప్పకుండా సార్, ఖచ్చితంగా. యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రుడు దశరథ మహారాజు వద్దకు శ్రీరామచంద్రుని తన యాగాన్ని సంరక్షించడానికి పంపమని అడగడానికి వచ్చాడు. ఆ చిన్న బిట్టు ప్రజెంట్ చేస్తా. విశ్వామిత్రుడు వచ్చినాడని తెలుసుకొని దశరథ మహారాజు పరుగున వెళ్ళి, ఊరకరారు మహాత్ములు, కాకితో కబురంపిస్తే నేనే వచ్చేవాడు. రండి మహాత్మా రండి. బ్రహ్మణ్య దేవుండైన ఆ విశ్వామిత్రుణ్ణి తన గద్దె అడిగి అతన్ని కూర్చుండబెట్టి సరస పదార్థ సంపన్నంబైన అన్నంబు రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురంజరి, చెప్పండి మహాత్మా మీకేం కావాలి? నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను. మహాత్ములు ఎల్లప్పటికీ యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఏం కావాలో అడగండి. నాకు అర్థమయ్యింది. అవును, కావాలి కదూ. కడవల కొద్దీ కాదు బండ్ల కొద్దీ పంపిస్తా మహర్షి, అవసరం లేదు. అవన్నీ ఎప్పుడో సమకూర్చుకున్నా. అలాగైతే మీరు జగాలను పుట్టించగలరు, పెంచి పోషించగలరు, కోపం వస్తే నాశనం చెయ్యగలరు. జగముల సృజింప పెంపగా ద్రుంప జాలెడు మహానుభావ,
నగవులకిట్లంటిరి గాని మీకు నా సాయమెంత దేవా. చెప్పండి మహాత్మా, అభ్యర్థించడం కాదు, ఆజ్ఞాపించండి. ఏదైనా ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తాను మహర్షి. ఇక్ష్వాకు వంశస్థులు మాట తప్పవు కదా. అలాగైతే జాగ్రత్తగా నేను చేస్తున్న నా యాగానికి రాక్షసులు విఘ్నం కల్పిస్తున్నారు. మహర్షులు చేస్తున్న యాగానికి రాక్షసులు విఘ్నం కల్పిస్తున్నారా? అలాగైతే నా సకల పరివారాన్ని పంపిస్తా మహర్షి. వాళ్ళకు ఆ శక్తి లేదు దశరథ. అలాగైతే నేనే వస్తా, మీ యాగాన్ని సంరక్షిస్తా. అవసరం లేదు. నేను రాక, నా పరివారము రాక యజ్ఞం ఎట్లా విఘ్నం లేకుండా కొనసాగుతుంది మహర్షి? నాకు అర్థం కావడం లేదు. చెప్పండి మహాత్మా. అలాగైతే జాగ్రత్తగా విను. ఏదడిగినా ఇస్తావా? ప్రాణం కావాలంటే ఇస్తా. నా రాజ్య సర్వస్వం కావాలంటే పాదాల వద్ద వేస్తా మహర్షి. అడగండి. తపోభంగమున కోడి రాక్షసుల శపింపకుండును జుమ్మా. ఇప్పుడు నా వెంటనే రాముని జగదేక వీరురానిమ్మా. కొన్ని దినాల పాటు నా యాగ సంరక్షణ కోసం నీ పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుణ్ణి నా వెంట పంపు. మహాత్మా, రాముడు పసిబాలుడే, నూనూగు నీసమైనా ఇంకా రాలేదే. తపోభంగమున కోడి రాక్షసుల శపింపకుండును జుమ్మా. ఇప్పుడు నా వెంటనే రాముని జగదేక వీరురానిమ్మా. ఎలా అంటారు మహర్షి? రాముడు పసిబాలుడే. పసికూనలను కసిబూని రాకాసి మీద కుసికొల్పుతారా కౌశికముని? నా ప్రాణం పోయినప్పటికీ నేను ఒప్పుకోను. ఆపు అధిక ప్రసంగం. విసర్జించిన ధనుర్బాణాలను తిరిగి ధరిస్తా. నా యాగాన్ని నేనే సంరక్షించుకుంటా. వస్తా. ఇప్పటి వరకు మీరు 6000 ప్రదర్శనలు చేశారు కదా. అవునండి. ఈ ప్రదర్శనలో మీకు వచ్చిన పురస్కారాలు ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే అసలు అట్లాంటి ఒక పురస్కారం ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదండి. అప్లై చేసుకోవాలనే జ్ఞానం కూడా నాకు లేదు. వెంటనే ఉగాది పురస్కారం నాకు ఇచ్చారు. ప్రభుత్వం తరఫున దుబాయ్, మలేషియా వంటి దేశాలకు నన్ను పంపి అక్కడ హరికథా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున నాకు రాష్ట్ర స్థాయి పురస్కారం ఇచ్చారు. జిల్లా స్థాయి పురస్కారం కూడా ఇచ్చినారు. కాకతీయ పురస్కారం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పురస్కారం, చాలా పురస్కారాలు అందుకున్నానండి. ఈ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మరిన్ని సేవలు చేయాలనే ఆశతో ఉన్నాను. మేడం, నేను విన్నాను మీరు ఎక్కడో చిన్న గ్రామం నుంచి మండలాలు, జిల్లాలు, దేశాలు దాటి ఇతర దేశాల్లో కూడా మీరు ప్రదర్శనలు చేశారు కదా. అవునండి. ఎలా ఉంది మేడం ఇక్కడ ఉన్న ఈ హరికథ రంగంలో? బయట దేశం ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నారండి. అక్కడ ఉండే తెలుగు వాళ్లకు ఇది ఒక విశిష్టమైన కళారూపం అన్న విషయం తెలుసు. అందుకని వాళ్ళకి చాలా తక్కువ సార్లు ఇట్లాంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా పొంగిపోయి లేచి, హరికథ అయిపోగానే వెంకటేశ్వర కళ్యాణం నేను చెప్పింది విదేశాలలో, ఆ కళ్యాణ ఘట్టం అయిపోగానే లేచి నించొని చప్పట్ల మోగిస్తూ వాళ్ళు తెలిపిన హర్షధ్వానాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. తెలంగాణలో హరిదాసులకు ఇస్తున్న ప్రోత్సాహం ఎలా ఉంది? కొంత బాగానే ఉంది. ఒకప్పుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు హరికథా పితామహులు. హరికథా సరస్వతి పట్టుబట్ట గట్టుకొని గజారోహణం చేసింది. కానీ దీనస్థితిలో ఈనాడు ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుకుంటున్నది. అటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఇంతకుముందు ఉండేవారు డాక్టర్ కెవి రమణాచారి గారు తెలంగాణలో ఉన్న 30 మంది హరిదాసులకి నెల జీతాలు ఇచ్చుకుంటూ ఇప్పటికీ కొనసాగుతున్నదండి. వారికి నెల జీతాలు ఇచ్చుకుంటూ హరికథ ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. దానివల్ల వాళ్ళు 3 పూటల తిండి తినగలుగుతున్నారు. నాలాగా పాపం వాళ్ళకి ఒక ఉద్యోగం అంటూ
చాలా లేదు. తక్కువ మంది ఉన్నారు. ఉద్యోగం చేస్తూ హరికథ చెప్తున్నవారు ఒకరిద్దరు ఉన్నారు నాలాగే. కానీ మిగతా వాళ్ళందరూ దాని మీదే ఆధారపడిన వాళ్ళు. చాలా దీనస్థితిలో ఉన్నారండి వాళ్ళు. చాలా ఇబ్బందులలో ఉన్నారు. రమణాచారి గారి చొరవ వల్ల కొద్దిగా హాయిగా జీవిస్తున్నారు. అంత మాత్రమే సరిపోదు, ఇంకొంత సహాయం అందాలి వాళ్ళకి ప్రభుత్వం తరఫున. మీ వృత్తికి మీరు న్యాయం చేస్తున్నారా? ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాను. నా ప్రవృత్తి ఈ హరికథలు చెప్పడం అయితే, నా వృత్తి ఒక ఉపాధ్యాయునిగా నేను దాదాపుగా ఏ రోజు కూడా స్కూల్కి లేటుగా వెళ్ళిన దినాలు లేవు. ఏదో 1-2 దినాలు నాకు బస్ లేట్ అయ్యి ఉండి పోలేకపోయిన సందర్భం ఉండవచ్చుగాక, కానీ నాకై నేను ఎప్పుడూ లేటుగా వెళ్ళను. తగినంత న్యాయం చేసిన తర్వాతే నేను ఈ వృత్తిలో జీవిస్తా. మేడం, మీరు కొన్ని పుస్తకాలు కూడా రాశారు, కొన్ని అవును. పాటలు కూడా రాస్తున్నారు, అవును. పాడారు అని కూడా మాకు తెలుసు. అవును. అసలు ఏంటి మేడం మీరు ఇన్ని కోణాలు ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు? సాహిత్యం అంటే బాగా ఇష్టం అండి. ముఖ్యంగా నా మొట్టమొదటి హాబీ బుక్ రీడింగ్. ఓ. చాలా పుస్తకాలు చదువుతా. టైం దొరికిందంటే అద్భుతమైన పుస్తకాలు. భాగవతం మొత్తం చదివేశారు 2-3 సార్లు. భాగవతమే కాకుండా సద్గురు రాసిన మరణం అన్న పుస్తకం నన్ను చాలా కదిలించింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రచించిన కర్మ జన్మ అనే పుస్తకం అద్భుతమైన పుస్తకం. రచయితగా కూడా రాణించాలి అనే ఉద్దేశంతో విద్యార్థులకు అందుబాటులో ఉండి చిన్న చిన్న స్కిట్స్ కనుక అందుబాటులో ఉంటే హాస్య గుళికలు అంటాం మనం, వాటిని పిల్లలు ప్రదర్శిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం నవ్వుల నావా అనే పుస్తకం రచించా. దాంట్లో దాదాపు ఒక 300-400 దాకా స్కిట్స్ ప్రదర్శనా యోగ్యంగా ఉంటాయి. ఆ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండే హరిదాసులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో పాలమూరు జిల్లా హరికథకులు అన్న ఒక పుస్తకాన్ని 17వ శతాబ్దం నుంచి తీసుకున్న హరిదాసులను తీసుకొని అదొక పుస్తకం రాసిన. ఉప్పరిపల్లి అమ్మవార్ల దివ్య చరిత్ర, అది ఉప్పరిపల్లిలో ఉన్నటువంటి గ్రామ దేవతల చరిత్ర, అదొక ఎన్ని పుస్తకం. పుస్తకాలు రాశారు మీరు? ఒక 6 పుస్తకాలు రాశాను సార్. ఉరుకుంద వీరన్న చరిత్ర హరికథా రూపంలో రాసిన. మాణిక్యేశ్వరి మాత, ఆ మాత మీద హరికథను రచించిన. ఇంకా నాకు సమయం దొరికితే ఇంకా చాలా చాలా పనులు చేయాలని ఉందండి. మీ ప్రయత్నం ఎట్లా కొనసాగుతుంది? అంటే అందరి హరిదాసులు ఒకే వేదిక మీద చేర్చాలనే మీది చాలా గొప్పది. అది అవుతుందా? దానికోసం మీరు ఎలా కృషి చేస్తున్నారు? కొన్ని సందర్భాలలో నా ప్రదర్శనలే కాకుండా ఇతర హరిదాసుల ప్రదర్శనలు కూడా ప్రదర్శింపజేయాలి, వాళ్లకు కూడా ఇంకొంత మంచి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రదర్శనలకు కూడా నేను అవకాశాలు కల్పించిన. ఈ పాలమూరు జిల్లా హరికథకులు అన్న పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ ఉన్న సందర్భంలో నా కథ కాకుండా ఇతర హరిదాసుల కథలే పెట్టించిన. అయితే వాళ్ళు కొద్దిగా బీద పరిస్థితులలో ఉంటారు, వాళ్ళకి ఏదైనా రెమ్యునరేషన్ ఎక్కువగా ఇప్పించాలి అనే ఉద్దేశంతో, వాళ్ళ జీవితాలు కొంత మెరుగుపడాలి అనే ఉద్దేశంతో ఇప్పటికీ కూడా ఈ శివరాత్రి కానీ శ్రీరామనవమి కానీ అట్లాంటి పండగల సందర్భాలలో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టిస్తూ ఉంటారు కదా. అట్లాంటప్పుడు నాకు కాకుండా చాలా చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసి నేను వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయిస్తూ ఉంటాను. మంచి ఆలోచన మేడం ఇది. హరిదాసులను కూడా, తోటి హరిదాసులను కూడా ఆదుకోవాలనే ఆలోచన కూడా చాలా గొప్ప విషయమే. పాటలు కూడా పాడుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు అనేది కూడా తెలుసు. అవునండి. అసలు ఎన్ని పాటలు రాశారు ఇప్పటివరకు? అవి ఏంటి? ఒక మా కోసం ఏదన్నా 2 చాలా చాలా పాటలు రాశాను సార్. అయితే విద్యార్థులకు ఏమైనా కొన్ని పాటలు కావాలి అన్నప్పుడు అప్పటికప్పుడు రాసి చేతికి ఇచ్చేసేయడం. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కదండి, అట్లాంటప్పుడు టకాలన అప్పుడప్పుడు వాళ్ళ కోసం రాసి ఇవ్వడం. ముఖ్యంగా ఉరుకుంద వీరన్న చరిత్ర అన్న దాని మీద చాలా పాటలు రాసి ఇచ్చిన. ఈ సోమశిల ఉంది కదా మనకు దగ్గరలో, ఆ సోమశిల స్వామి మీద కూడా ఒక సీడీ ప్రత్యేకంగా తీసి ఒక 10 పాటలు నా చేత రాయించారు వాళ్ళు, ఆ టెంపుల్ వాళ్ళు. మన్యంకొండ దేవాలయం మీద, మాతా మాణిక్యేశ్వరి మీద, అట్లాంటి దేవాలయాల మీద చాలా పాటలు రాసిన. ఫిలింలో అంటే చిన్న టెలివిజన్ దాంట్లో కూడా మీరు టెలిఫిలిమ్స్ లో కూడా యాక్టింగ్ చేశారు. అవునండి. ఎలా వచ్చి అక్కడ ఆ రంగం వైపు మీ చూపు ఎందుకు వెళ్ళింది? అక్కడ లేదండి, నా చూపేం వెళ్ళలేదు. వాళ్ళే అడిగినారు వచ్చి. వాళ్ళు అడిగిన తర్వాత దాన్ని కూడా ఎందుకు మనం తీసుకోకూడదు, మనం ఆ వైపు ఎందుకు వెళ్ళకూడదు అనిపించింది. అందుకోసమే ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదో కళ, ఖచ్చితంగా దాన్ని కూడా
ఎందుకు అందులో ప్రవేశం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మధ్యనే ఒకటి దేవకీ కళ్యాణం అనే ఒకటి చిన్న షార్ట్ ఫిలిం చేసినారండి. నేను సొంతంగా నిర్మాతగా ఉండి చేసినవి ఏవి లేవు, కానీ మైసమ్మ లీలలు, దేవకీ కళ్యాణంలో బాల్య వివాహాలు, ఆ బాల్య వివాహాల మీద చేసినటువంటి ఆ టెలిఫిలింకి మంచి ఆదరణ వచ్చింది. ఒక ₹1,00,000 బహుమతి కూడా వచ్చింది. ఇంకా డబ్బు అని, హెల్మెట్ అని, ఇంటర్వ్యూ అని, సమానత్వం, పేర్లు చాలా తక్కువగా గుర్తుంటాయి. ఒక 10-12 టెలిఫిలిమ్స్లో నేను చేసినాను. అట్లాగే ఒక సీరియల్ కేర్ ఆఫ్ అనసూయ అనే సీరియల్లో కూడా నటించాను. మీరు ఇవన్నీ కాకుండా స్పెషల్గా ఆర్కెస్ట్రా ఎస్, ఈ ప్రోగ్రామ్ కూడా చేస్తారు మేడం. అవునండి. ఏంటి మేడం అసలు ఏది లేదు అని చెప్పాలి మీరు. అయితే ఒక ఆర్టిస్ట్గా ఎన్ని రంగాలలో వీలైతే అన్ని రంగాలలో ఉండాలి అన్న నా ఉద్దేశం. బహుముఖ్యంగా నేను నాలో ఉన్నటువంటి ప్రజ్ఞను పెంచుకోవాలి. ఆరాటం, అదొక ఆరాటం, కళారాధన. ఒక టీం తయారు చేసినాను సార్ నేను. ఒక 10-12 మంది టీం ఉంటారు. ఆ టీంలో ఆర్కెస్ట్రాలో ఎలాంటి సాంగ్స్ ఎన్నుకున్నారు మేడం? మీరు ఓల్డ్ ఆర్ న్యూ? అన్ని రకాలు, అన్ని రకాల ఎస్, ఓల్డ్ మెలోడీస్, మిడిల్ ఏజ్ సాంగ్స్, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పాటలు, రిలీజ్ కాని సాంగ్స్ కూడా, సినిమాలలో సాంగ్స్ కూడా. సరదాగా ఒక్క పాట పాడండి మేడం, ఫన్నీగా. జనరల్ ఆర్కెస్ట్రాలో మీరు పాడుతూ ఉంటారు కదా, మీరు ఈ మధ్య కాలంలో పాడిన ఆర్కెస్ట్రాలో ఒక్క పాట. అయ్యో, చాలా కష్టమైన పని. ఏదైనా ఒక్క చిన్న సాంగ్ మేడం, ఇదనే ఏం లేదు, ఏదో ఒక్క పాట. చాలా కష్టం. అవి కొత్త పాటలు అస్సలు నోటికి ఉండవు. మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు? అవి ఏంటి? చాలా ఇష్టం అండి నాకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే. బాగా సంతోషం కలిగించే అంశం ఏదంటే జైళ్ళకు వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇవ్వడం. వాళ్ళు బయట ప్రపంచాన్ని చూడలేరు, రారు. మనం వెళ్ళి అక్కడ వాళ్ళకు కొద్దిసేపు వాళ్ళని నవ్వించి, సరదాగా వాళ్ళతో కొద్దిసేపు మెడిటేషన్ చేయించి, హాయిగా వాళ్ళ ముందు పాటలు పాడి వాళ్ళను డాన్స్ చేయిస్తూ ఉంటే, వాళ్ళు కళ్ళలో నిండా నీళ్లు గారుస్తూ మన వైపు ఆనందంగా చూస్తూ ఉంటే అది మరచిపోలేని అనుభూతి. కొత్తగా మొన్నే ఒకటి, తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు, 4 పిల్లలు వాళ్ళకి, అందరు ఆడపిల్లలే, ఎలాంటి ఆర్థిక సహాయం లేదు వాళ్ళకి. అట్లాంటి పిల్లల కోసం మేము సైతం అనే కార్యక్రమం నిర్వహించాం. మా టీం అందరం వెళ్ళి కూర్చొని ఒక మంచి ప్రదర్శన ఇచ్చి ఒక్కొక్క వ్యక్తి నుంచి 100 రూపాయలే తీసుకున్నాం. కానీ ఒక పెద్ద మొత్తంలో ఆ డబ్బు జమైంది. ఆ పిల్లలకి ఇచ్చేసి వస్తే అప్పుడు చాలా ఆనందం అనిపించి, చేసింది చాలా చిన్న పని, చెప్పుకోవాల్సిన అంశం ఏం కాదు, కానీ మాకు చాలా ఆనందం కలిగించిన అంశం అది. అట్లాగే అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాలలో వాళ్ళ ముందు వెళ్ళి ఫ్రీగా ప్రదర్శనలు ఇస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత బిజీ లైఫ్ లో కూడా మళ్ళీ మీరు సామాజిక సేవ చేస్తున్న ఆలోచన కానీ మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్ప విషయం. ఓకే, ఇప్పుడు సినిమా రంగం వైపు వద్దాం. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? జమున గారండి, చాలా ఇష్టం జమున అంటే. అయితే నా అదృష్టం ఏంటంటే ఒక కొద్ది సంవత్సరాల క్రితం ఆమె నాగర్ కర్నూలుకు రావడం, ఆమెతో నేను కొద్దిసేపు ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం నాకు దొరకడం, ఆమెతో మొమెంటో తీసుకునే అవకాశం నాకు దొరకడం, ఆమె యాక్ట్ చేసిన పాటలని కొన్ని మాలికగా గుచ్చి ఆమె ముందు నించొని పాడుతూ ఉంటే ఆమె ఎంత ఆనందంగా ఫీల్ అయిందో నాకు భలే సంతోషం వేసింది. అవకాశం రావడం ఇంకా గొప్ప. అవునండి, అవునండి. తర్వాత ఇష్టమైన రచయిత ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. తెలంగాణ కానీ మంచి రచయిత, చాలా అద్భుతం, మంచి కవి మేడం. అవునండి. పాటలు కూడా వారివి చాలా అద్భుతంగా ఉంటాయి, సినీ గేయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. గజల్స్ కానీ వారు ఎంతోమంది కవులకు, మనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. మీకు గాడ్ ఫాదర్ మేడం, మీకు గైడ్ చేసేది ఇప్పటికీ అప్పటికి మీరు దాదాపుగా 40 సంవత్సరాలు పైచలకు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు ఈ రంగంలో. అవునండి. ఇంకా మీరు ఇంత యాక్టివ్ ఉన్నారు, ఎన్ని రంగాలలో ఎన్ని కళలతో ముందుకు వెళ్తా ఉన్నారు కదా, మీకు ఏంటి మీకు గాడ్ ఫాదర్గా ఇప్పటివరకు ఇంకా గైడ్ చేస్తున్నది ఎవరు మేడం? మా నాన్నగారు శేషభట్ట నరసింహాచారు. వారు మాలో రగిల్చిన స్ఫూర్తి, మాకు వారు నేర్పించిన క్రమశిక్షణ. 2 years అయింది నాన్నగారు చనిపోయి, అయినా కూడా మాకు మా మధ్యనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆయన మాకు నేర్పించిన క్రమశిక్షణను జీవితాంతం మర్చిపోమండి. పలు రంగాలలో వారు కూడా నిష్ణాతులు.
మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అసలు ఒకప్పుడు కళాకారులే లేరు. అట్లాంటి సమయంలో వారు నాగర్ కర్నూలుకి ఉద్యోగరీత్యా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్ నాలాగే ఎంఈఓగా రిటైర్ అయ్యారు. చాలామంది కళాకారులను తయారు చేసి కళాబీజాలను మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు వటవృక్షాలు అయినాయి. చాలామంది హార్మోనిస్టులను, మేకప్ మెన్లను, నటులను, దర్శకులను ఎంతోమందిని తయారు చేశారు. ఇప్పుడు దేశ విదేశాలలో కూడా మంచి మంచి స్థాయిలలో ఉన్నారు నాన్నగారి శిష్యులు. అందులో నేను ఒకదాన్ని. నాన్నగారికి అమ్మాయిలకు ఎక్కువ ప్రేమ ఉందంటారు కదా మేడం? అవునండి. ఒక్క ఏదైనా సన్నివేశం మీరు గొడవ పడ్డారన్నా సరదాగా ఏదన్నా ఒక్కటి ఏదైనా గుర్తు చేస్తారా మేడం? తప్పకుండా. నాన్నగారికి మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడ్డాయి. ఆ సమయంలో హాస్పిటల్లో ఆపరేషన్ చేసినారు. ఒక వారం రోజులు హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నారు. కానీ అప్పుడు కూడా నాన్నగారు సీతా కళ్యాణం అనే హరికథను ఆ బెడ్ మీద ఉండి నాకు నేర్పించినారు. హాస్పిటల్లో కూడా మీకు అంటే అప్పుడు మనం కూడా టైం వేస్ట్ ఎందుకు చేయాలి, ఆ టైంను సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదు, అర్థమవుతుంది. అయినప్పటికీ దాన్ని మర్చిపోవచ్చు మనం ఏదైనా ప్రాక్టీస్లో ఉంటే. అంతేకాకుండా ఈ వారం రోజులు వేస్ట్ కాకూడదు కదా సమయం, ఆయనదే మాకు వచ్చింది. గొప్ప విషయం మేడం. ఫైనల్గా చెప్పండి మేడం, ఈ సమాజానికి హరిదాసులని వాళ్ళని ఎలా తీసుకెళ్తారు, సమాజానికి ఎలా పరిచయం చేస్తారు, దీన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, దీనికోసం మీరు చేసిన ప్రయత్నం ఏంటి, రాజకీయ పరంగా మీరు ఇంకా వాళ్ళని ఏమైనా అప్పీల్ చేస్తారా, ఎలా ఎదుర్కొంటారు? ఇంకా కొంతమంది చాలా బీద పరిస్థితులలో ఉన్నారండి. ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళు ఒకరిద్దరే ఉన్నారు. పూట గడవని స్థితిలో ఉన్న హరిదాసులు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి హరిదాసులకు కొంతమందికి చేయూతనియాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ప్రభుత్వ సహాయం అందాలి హరిదాసులకు. వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి నేర్చుకున్న కళది. వాళ్ళ జీవనం అలా నడవకపోతే వేరే రంగం వైపు వెళ్ళిపోతారు. మొదలే మన తెలంగాణలో వాద్యకారులు తక్కువ, కళాకారులు కూడా వేరే ఆంధ్రాతో పోలిస్తే తక్కువే. ముఖ్యంగా హరిదాసులు చాలా తక్కువ. ఈ హరికథను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని ఈ కళ ఒక జీవకళ, అజరామరమైనది, దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ హరికథను ప్రోత్సహించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృతవాహిని అలా అనంతంగా అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలాంటి మీ టీవీ వాళ్ళు మమ్మల్ని ఒక హరిదాసును ఏంటి, మామూలు హరిదాసు ఏంటి, వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవడం ఏంటి అనుకోకుండా ఒక హరిదాసును పిలిపించి మీరు ఇంటర్వ్యూ ఇప్పిస్తున్నారే, అది ఎంత సంస్కారం. అందుకు మీకు మా హరిదాసులందరి పక్షాన ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హరిదాసులను హరికథలో బతికించాలన్న తపనతో వాళ్ళు పడుతున్న ఆ బాధ ఈరోజు నిజంగా హరిదాసులు కనుమరుగైపోతున్నారు. ఈ కళ కనుమరుగైపోతున్నది. మళ్ళీ బ్రతికించాలన్న మేడం తపన నిజంగా హర్షణీయం, మనం నిజంగా అభినందించాలి. సో ఇంత విలువైన సమాచారం, ఇంత విలువైన విషయాలు మా దగ్గర మన స్టూడియోకి వచ్చి చర్చించేందుకు మేడంకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా అనండి, మీకు కూడాను. మా మీ టీవీ ప్రేక్షకులకి మీ తరఫున ఒక మెసేజ్. రాజకీయ రంగాల వారికి, విద్యార్థులకి, మహిళలకి, యువతకి, రైతులకి, వ్యవసాయ కూలీలకి ఎంతో ఊతమిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్న మీ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అందరూ ప్రేక్షకులందరూ మీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, ప్రోత్సహించండి. మీ అందరి టీవీ మీ టీవీ. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలని మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.